1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, రీసెంట్ గా H1B వీసాతో వెళ్ళి అక్కడ గ్రీన్ కార్డ్ తెచ్చుకుని సెటిల్ అయిపోయిన వాళ్ళ పైన కూడా ట్రంప్ స్ట్రిక్ట్ రూల్స్ పెడుతున్నారు. అంటే ఎవరైతే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా తిరిగి వెళ్ళిపోండి, అక్కడికి ఇండియాకి వెళ్ళి మళ్ళీ చేసుకుని రావాలి, ఇక్కడ ఏం చేయడానికి ప్రాసెస్ లేదు అని చెప్పడం మనం ఒక న్యూస్ చూసాము. అంటే రూల్స్ కూడా స్ట్రిక్ట్ చేసేస్తున్నారు. H1B వీసా రూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, అంటే మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం, మన వాళ్ళని ఆపే ప్రక్రియలోనే ఉన్నాడు, అలర్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి. మరి ఇప్పుడు ఎన్ఆర్ఐలకి గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళకి కూడా టెన్షన్ మొదలైందా? అంటే గ్రీన్ కార్డు హోల్డర్లు అంటే గ్రీన్ కార్డుకి అప్లై చేసి 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈ 40-40 ఏళ్లలో వాళ్ళు అక్కడ పిల్లలు కన్నారు, వాళ్ళందరూ కూడా అమెరికన్ సిటిజన్స్ అయిపోయారు, వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చి ఉంటాయి పరిస్థితి. ఇప్పుడు తల్లిదండ్రి పరిస్థితి ఏంటంటే వాళ్ళకి గ్రీన్ కార్డు లేదు, వాళ్ళకి సిటిజన్షిప్ లేదు. గ్రీన్ కార్డు వస్తే సిటిజన్షిప్కి అప్లై చేసుకొని ముందుకెళ్ళాలి. ఎలాగైనా ఇతర దేశాల నుంచి వచ్చి అమెరికా లోపల ఉండి అమెరికా డబ్బుని వాళ్ళ దేశాలకు పంపించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ వల్ల ఏ ఉపయోగం లేదు, మన ఆర్థిక వ్యవస్థ డెవలప్ కావడానికి వాళ్ళు ఉపయోగపడాలనుకున్నట్టు వాళ్ళందరినీ పంపించాలనే దృక్పథంతో కొత్తగా ఆర్డినెన్స్ ప్రవేశపెట్టి గ్రీన్ కార్డు ఎవరికైతే కన్ఫర్మేషన్ రాలేదు, దే మైట్ వాళ్ళు 50 ఏళ్ళ నుంచి ఉండొచ్చు, అప్లై చేసుకొని ఉండొచ్చు, కానీ ఇప్పటిదాకా రాలేదు. వీళ్ళందరూ మళ్ళీ తిరిగి వాళ్ళ దేశాలకు వెళ్ళిపోయి అక్కడ నుంచి స్టేటస్ చేంజ్ కాబట్టి, ఎందుకంటే గ్రీన్ కార్డ్ సంబంధించింది స్టేటస్ అడిగారు అంటే పాత స్టేటస్ ఆటోమేటిక్గా పోవడానికి అవకాశం ఉంది. ఇంతకుముందు దాన్ని యాక్సెప్ట్ చేశారు, గ్రీన్ కార్డుకి అప్లై చేసుకున్న స్టేటస్లోకి తీసుకొచ్చి పాత స్టేటస్ నుంచి వాళ్ళని స్టేటస్ పెంచారు, దాని ప్రకారం వాళ్ళకి అవకాశం కల్పించారు, అమెరికాలో ఉండడానికి పాసిబిలిటీ ఏర్పడుతుంది. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. మేము ఈ దేశాలకు వెళ్ళిపోయి అక్కడి నుంచి అప్లై చేయండి, అప్లై చేస్తే మీకు మేము గ్రీన్ కార్డు ఇస్తాము, అంటే గ్రీన్ కార్డుకి మీరు ఎలిజిబుల్ అని మేము ఓకే చేస్తే అప్పుడు మీరు అమెరికాకు రండి. స్టేటస్ చేంజ్ అయిపోతుంది కాబట్టి. లేకపోతే మీరు ఎక్కడే ఉండండి, ఎప్పటిదాకైతే మీకు అవకాశం రాదు అప్పటిదాకా మీరు అక్కడే ఉండండి. అంటే కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి, ఆస్తులు ఇక్కడ ఉన్నాయి, మొత్తం వాళ్ళ జీవితమే ఇక్కడ పెనవేసుకుపోయింది. 40-50 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి అక్కడే ఉంటున్నారు వాళ్ళు. ఇవాళ సడన్గా తల్లో తండ్రో లేకపోతే ఇద్దరో గ్రీన్ కార్డు మాకు లేదు, సిటిజన్షిప్ మాకు లేదు కాబట్టి మేము రావాలని చెప్పి మళ్ళీ ఇండియాకు వస్తే ఇక్కడ పేరెంట్స్ అయిపోతారు, అక్కడ పిల్లలు అయిపోతారు. వీళ్ళకి ఇక్కడ ఏమీ లేదు, ఇండియా లోపల అన్నీ అక్కడికి ఎప్పుడో అక్కడే పెంచుకున్నట్టు వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళు వదిలించుకోవడానికి ఈ మార్గం అవలంబించారు. అయితే దాంట్లో కొన్ని కండిషన్స్ పెట్టారు. ఇది ఇండియన్స్కి ఆనందం కలిగించాలో దుఃఖం కలిగించాలో తెలియని పరిస్థితి కండిషన్స్. ఏమిటి 2 కండిషన్స్లు? ఒకటి, అమెరికా ఆర్థిక అభివృద్ధి కోసం పాటుపడేటువంటి వ్యక్తులు. నెంబర్ 2 ఏంటి, జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఎవరికైతే జాబ్స్ ఇచ్చారో ఆ అప్లికేషన్లోనే ఆ జాతీయ ప్రయోజనాల గురించి తెలియజేసి దీనికోసం మీరు పనిచేయాలి, అంటే మా దేశం అభివృద్ధి కోసం మీరు పనిచేయాలి, ఇక్కడ సంపదను సృష్టించేందుకే మీరు పనిచేయాలి, ఈ సంపదను మీరు తీసుకెళ్ళడానికి కాదు అనేటువంటి కండిషన్స్ పెట్టి ఎవరైతే జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అప్లికేషన్స్ని ముందరే అంటే వీళ్ళు యాక్సెప్ట్ చేసి కండిషన్స్ అన్నీ అగ్రీ చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని, ప్లస్ ఆర్థిక స్వావలంబన ఆర్థిక అభివృద్ధి కోసం పనిచేసే వాళ్ళు పాటుపడే వాళ్ళు ఉన్నారో వీళ్ళిద్దరిని మాత్రం వీళ్ళు అమెరికాలోనే ఉండి గ్రీన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ దేశానికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి అప్లై చేయాలని కండిషన్ పెట్టారు. ఇప్పుడు ఇద్దరు కూడా పెద్ద డైలమా. ఎవడు నేను అనుకుంటాను నేను ఆర్థిక స్వాతంత్రం కోసం ప్రయత్నం చేస్తున్నాను అమెరికా కోసం నేను అనుకుంటాను, నేను ఒక ఉద్యోగం అయితే అది నమ్మాలి కదా, అది గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయాలి కదా. అంటే తిరిగి అప్లికేషన్ పెట్టిన తర్వాత అప్లికేషన్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నాక ఏమైంది, మేము ఆర్థిక స్వాతంత్రం కోసం నేను పనిచేస్తున్నాను, వీడు అప్లై చేస్తే దాన్ని వాళ్ళు పర్సూ చేస్తారు. పర్సూ చేసి ఓకే నువ్వు నిజంగా అమెరికా ఆర్థిక స్వాతంత్రం కోసమే నువ్వు పనిచేస్తున్నావు, నువ్వు ఎలిజిబుల్ క్యాండిడేట్వే, నువ్వు ఇక్కడ నుంచే స్టేటస్ మార్చుకోవడానికి పాసిబిలిటీ ఉంది, ఇక్కడ నుంచే గ్రీన్ కార్డుకు నువ్వు అప్లై చేసుకోవచ్చు అని వాళ్ళ నుంచి మళ్ళీ ఇన్ఫర్మేషన్ వస్తే కానీ కన్ఫర్మ్ అయినట్టు లెక్క. నువ్వు ఛాన్స్ లేదు, నువ్వు ఇండియాకి వెళ్ళిపోవాల్సిందే, లేకపోతే నీ దేశాన్ని వెళ్ళిపోయి అక్కడి నుంచి అప్లై చేసుకోమంటే వెళ్ళాల్సిందే. అలాగే జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఉద్యోగం మౌల్డ్ చేసి దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి సంతకాలు పెట్టింది
అది ఎప్పుడు పెట్టాడో ఎప్పుడు రాశాడో ఏం జరిగిందో తెలియదు. వాడు 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం ఏం జరిగిందో వాడికి తెలియని పరిస్థితి. ఇవాళ దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఎలిజిబుల్ అని వాడు ఎట్లా చెప్తాడు? కాబట్టి ఏం చేస్తాడు? ఒక అప్లికేషన్ పడేసుకుంటాడు, నేను ఎలిజిబులేనండి, నేను జాతీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని వచ్చానని చెప్పి చెప్తాడు. అది యాక్సెప్టబులా కాదని ఎవరు డిసైడ్ చేయాలి? మళ్ళీ ఆ డిపార్ట్మెంటే డిసైడ్ చేయాలి. ఇమిగ్రేషన్ అంటే డిపార్ట్మెంట్. అల్టిమేట్గా డిపార్ట్మెంట్కి వెళ్ళి వాళ్ళు యాక్సెప్ట్ చేసిన వ్యక్తిలో ఉంటారు తప్ప మిగతా వాళ్ళందరూ మళ్ళీ ఇండియాకు వాళ్ళ దేశానికి వెళ్ళిపోయి వాళ్ళు అప్లై చేసుకోవాల్సిందే, ఇంకొక మార్గం లేదు. ఇవన్నీ ఏంటంటే వీలైనంత వరకు చెత్తను మొత్తం తొలగించేసేసి స్ట్రాంగ్ పీపుల్, వాడు అమెరికా కోసమే బతికేవాడు, అమెరికా కోసం నిలబడేటువంటి వ్యక్తులే నాకు కావాలి, మిగతా వాళ్ళు నాకు అక్కర్లేదు పంపిస్తానని చెప్పడానికే తప్ప ఈ 2 ఎగ్జామ్షన్స్ ఇచ్చినంత మాత్రంలో ఎవరు పెద్ద ఇండియన్స్ ఎవరు సంతోషపడలేదు. ఎవరు వలసవాదులు ఎవరు కూడా అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా సంతోషపడలేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఇది. అంటే అక్కడ ఉన్నటువంటి NRIs కి కూడా ఇక తిప్పలు తప్పవన్నట్టే ఉన్నాయి. 100% ఎవ్వడికి ఇక్కడ ఇవాళ 100% నేను పర్ఫెక్ట్, నేను ఇక్కడ ఉండగలుగుతాను అని చెప్పుకోగలిగే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. లేదు. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఇప్పుడు మన దగ్గర టెక్ పీపుల్ని ఏ టైంలో తొలగిస్తారు, నీ అయిపోయింది, నీ ఉద్యోగం అయిపోయింది, 1 month 2 months టైం ఇస్తున్నాను నువ్వు వెళ్ళిపోమని చెప్పినట్టే అక్కడ కూడా 2 months టైం లోపల ముందర వెళ్ళిపోమని చెప్పడానికి ఎప్పుడైనా పాసిబిలిటీ ఉంది. కాబట్టి దినదిన గంటం 100 ఏళ్ళ ఆయుష్లాగానే బతకాల్సిందే తప్ప అమెరికాలో ఉన్న ఏ NRI లేకపోతే ఇతర దేశాలకు సంబంధించిన వ్యక్తులు సంతోషంగా సుఖంగా ఉండే పరిస్థితి లేదు. ప్రతిరోజు నేను ఉంటానా వెళ్ళిపోతానా, నా పరిస్థితి ఏమిటనే డైలమా స్టేజ్లోనే పెట్టేశారు వాళ్ళు. థ్యాంక్ యూ.